గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఈశ్వరుని యొక్క దివ్య అర్చనా విధానంలో సహస్ర జ్యోతిర్లింగార్చన ఇది చాలా శక్తివంతమైనటువంటిది. అనేక మంది దేవతలు, అష్టవసువులు, అష్టభైరవులు, నవగ్రహములు, సప్త సముద్రములు, సప్తర్షులు, సప్త పర్వతములు, సప్త సాగరములు, ద్వాదశాదిత్యులు, వీటి చిహ్నాలుగా సదాశివలింగమును మధ్యలో ఉంచి ఆ సదాశివలింగమునకు గుర్తుగా ఒక దివ్యమైనటువంటి జ్యోతిని వెలిగించి ఈ మొదలైనటువంటి సకల గ్రహములు, సకల దేవతల యొక్క చిహ్నాలుగా జ్యోతులు వెలిగించాలి. ద్వాదశ జ్యోతిర్లింగములు, ద్వాదశాదిత్యులు, పరమ పావనమైనటువంటి సహస్ర జ్యోతిర్లింగార్చనలో ద్వాదశాదిత్యులను ఆహ్వానించాలి. లోగడ మనం చెప్పుకున్నాం, ద్వాదశాదిత్యులు, ఆదిత్య అంటే సూర్యుడు. అసలు ఆదిత్యుడు అంటే సూర్యుడు అని అర్థం కాదు, అదితి యొక్క కుమారుడు అని అర్థం. కశ్యపుడు అని పేరు కలిగిన ఒక మహాప్రజాపతికి ఇద్దరు భార్యలున్నారు. ఒక ఆమె పేరు అదితి, ఒక ఆమె పేరు దితి. అదితికి జన్మించిన వారందరూ ఆదిత్యులు, దితికి జన్మించిన వారందరూ దైత్యులు. ఈ దైత్యులనే మనం రాక్షసులు అని పిలుస్తున్నాం. ఆదిత్యులు వీళ్ళనే దేవతలు అని పిలుస్తున్నాం. కానీ ఎంత గొప్ప విశేషమంటే, ఎంతమందో దేవతలు ఆదిత్యులు ఉన్నప్పటికీ ఆదిత్య అనేటువంటి రూఢి అయినటువంటి పదం ఏది అంటే సూర్యభగవానుడికే రూఢి అయింది. అందుకని ఆదిత్య హృదయం అని అంటారు. పరమ పావనమైనటువంటి రవి, భాను, సూర్య, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర మిత్రులు అని పేరు కలిగిన ద్వాదశ జ్యోతిర్లింగములకు చిహ్నముగా, ద్వాదశాదిత్యులకు చిహ్నముగా సహస్ర జ్యోతిర్లింగార్చనలో ఈ 12 మందిని సూర్యులకు చిహ్నంగా ఉంచాలి. అటు తరువాత పరమ పావనమైనటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానమును అందించేటువంటి గ్రంథములే వేదములు. వేదములు మించినటువంటిది లేదు. అనంతావై వేదాహ, వేదములలో శాస్త్రములు అనేకమైనటువంటి జ్ఞాన చిహ్నాలు అనంతమై లోకములో ప్రకాశిస్తూ ఉన్నాయి. వేదములు ముఖ్యముగా 4 భాగాలుగా చేయబడి ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ వేదములను మానవులు గౌరవించాలి. వేదవిహితమైనటువంటి కర్మలే చెయ్యాలి. వేదవిహితములైనటువంటి కర్మలు ఎవడైతే చెయ్యడో అతడు అధర్మపరుడు, పాపపరుడు అని, పాపవర్తనుడై ప్రకాశిస్తాడు, పాపవర్తనుడై లోకమున అతను వెలివేయపడతాడు అనేటువంటి భావనతోనే సకల విజ్ఞానమంతా వేదవిహితమై కర్మలన్నీ కూడా కల్పసూత్ర విహితానుసారముగా జరిగేటువంటి సమస్త ఆచరణ యోగ్యమైనటువంటివన్నీ కూడా వేదములో నిక్షిప్తము చేయబడి ఉన్నవి కనుక వేదములను మనం గౌరవించాలి. కనుక అట్టి వేదములకు ఆహ్వానించి ఆ వేదములకు నమస్కరించి, అమ్మ వేదమాత, వేదమాత ఎవరు అంటే గాయత్రి అన్నారు. సమస్తమైనటువంటి శక్తులకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములను ఈ 4 వేదములకు చిహ్నముగా, గుర్తులుగా మనము 4 దీపములను వెలిగించాలి. అటు తరువాత పరమశక్తివంతమైనది, మహోన్నతమైనటువంటిది ఈశ్వరుని యొక్క పంచబ్రహ్మలు.
ఈశ్వరుని శక్తి మొత్తం దీంట్లోనే నిక్షిప్తం చేయబడి ఉంటుంది. మీరు నమక చమకతో అభిషేకం చేసినా పంచబ్రహ్మల యొక్క మహామంత్రాన్ని జపించకపోతే ఆ అభిషేకం సంపూర్తి కాదు అని శాస్త్రం పలుకుతుంది. ఎవరి పంచబ్రహ్మలు? ఈశ్వరుని యొక్క దివ్యశక్తి మొత్తం దీనిలోనే నిక్షిప్తం చేయబడి ఉన్నది. ఈశ్వరుడు ఎవరో ఈ పంచబ్రహ్మలలో మహామంత్రములలో మనకు సమస్తం తెలుస్తూ ఉంటుందన్నమాట. దీని పేరే సద్యోజాతం. త్యాగరాజస్వామి వారు అంటారు ఒకటోట, శంకర నాదా తనుమనిషం శంకరం, నీ దేహము నా దేహము సకలము కూడా నాదమయమై ప్రకాశిస్తుంది. సద్యోజాతది పంచవక్త్రజ సరిగమ పదని వరసప్తాస్వర. సద్యోజాతం, సద్యోజాతం వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. ఇవి పంచబ్రహ్మలు. సకల తేజోమయమైనటువంటి మహార్థములు దీనిలో నిక్షిప్తము చేయబడి ఉన్నాయి. రహస్యం దాగి ఉన్నదన్నమాట దీనిలో. పంచకలింగములు అని కూడా అంటారు. దీని పేరు మహాప్రస్థానం. సహస్రలింగార్చన మహాప్రస్థానంలో శక్తివంతమైనటువంటివి 4 మూలల యందు, అటు తరువాత సదాశివలింగమునకు పైభాగమున 5వది సద్యోజాతముతో కూడినటువంటి పంచ దీపములను 5 దీపములను వెలిగించాలి. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. అర్థం తెలుసుకుంటే ఎంత బాగుంటుందో. సద్యోజాతం ప్రపద్యామి, శంకర నిన్ను ఒక్కసారి మనస్సులో తలుచుకుంటే చాడు. సద్య అంటే వెంటనే, జాతం అంటే పుట్టటం అని అర్థం అన్నమాట. ప్రాతస్మరామి భవభీతిహరం సురేశం, ప్రాతస్మరామి భవభీతిహరం సురేశం గంగాధరం వృషభవాహనమంబికేశం ఖట్వంగశూల వరదాభయహస్తమీశం సంసార రోగ హర ఔషధం అద్వితీయం. శంకర నీ దివ్యమైనటువంటి నామాన్ని మనస్సులో ఉదయముననే గనక తలచినట్టయితే ఈ సంసారం అనేటువంటి బంధం, ఈ భయము అనేటువంటిది హరించి వేసేటువంటి సురేశ్వర మహానుభావ నీకు నమస్కారం. గంగను నీ శిరస్సు మీద ధరించి వృషభవాహనారూఢుడవై అమ్మతో ప్రకాశించేటువంటి నీ దివ్య రూపమునకు నేను నమస్కరించుచున్నాను. ఖట్వాంగము, శూలము, వరద అభయ హస్తముతో ప్రకాశించే నీ దివ్య రూపాన్ని, నీ దివ్యమైనటువంటి పాదములను నేను సేవిస్తూ ఉన్నాను స్వామి. సంసార రోగములన్నిటినీ హరించి నాకు మనశ్శాంతిని కలిగించి ఆనందాన్ని పెంపొందింపచేయి స్వామి అని ప్రార్థించాలి. సజ్జోజాతం ప్రపద్యోమి సజ్జోజాతాయ వై నమో నమః. వెంటనే పుడతాట శంకర మహానుభావ అని ప్రార్థించగానే పరమేశ్వరుడు సద్య వెంటనే జాతం పుట్టేటువంటి వాడు. మరి మనకు కనిపించి ఉద్భవించి మన ఎదుటనే కనిపించినటువంటి మహానుభావుని యొక్క దివ్య రూపం ఎలాంటిది? ఆయన ఏం చేస్తాడు కనిపించిన తర్వాత అంటే భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. భవము అంటే పుట్టుక. అఖండ జ్ఞానసిద్ధికి ప్రతీక ఏది అంటే మోక్షమే. ఎన్ని విద్యలు నేర్చినా జ్ఞానము అనేది కనుక లేకపోతే జ్ఞానేన హీనం పశుభిర్ సమానం. జ్ఞానము లేనటువంటి వ్యక్తి పశువుతో సమానం. జ్ఞానము పరాకాష్ఠ చెందినప్పుడు జ్ఞానము యొక్క దివ్యశక్తి మొత్తము ఏ రూపము దాల్చుతుంది అంటే మోక్ష రూపము దాల్చుతుంది. మోక్షమే మానవుని యొక్క పరాకాష్ఠ దశ. నవవిధములైనటువంటి భక్తి మార్గములు ఆచరించిన, యజ్ఞయాగాది కర్తవులు చేసిన మరల పుట్టుక లేనటువంటిది ఏ దివ్యశక్తి ఉన్నదో, ఏ దేవదేవుడు మరల పుట్టుక లేకుండా తనలోనే ఐక్యం చేసుకుని మోక్షమును కలిగించేటువంటి దేవదేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ మహాదేవుడవు నీవే స్వామి. వెంటనే పుట్టి భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఇంకా నీవు ఎలాంటి వాడివి అంటే పంచబ్రహ్మ మహామంత్రములు అంటారు వీటిని. అభిషేకం చేసే ప్రతి వ్యక్తికి మహామంత్రములు వచ్చు, నమక చమకాలు వచ్చు, ఇవి కూడా వచ్చు.
వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమథనాయ నమః, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమః. శంకర, నీవు వామదేవుడు. వామదేవుడు అంటే అర్థమేమిటి అంటే అందమైనటువంటి వాడు అని అర్థం. వామాక్షి, విశాలాక్షి, అందమైనటువంటి రూపము ఎవరికి ఉన్నది అంటే శివుడు అంత అందగా ఎవడు ఈ లోకంలో లేడు. మనం కనపడుతూ ఉంటాడు, కానీ జటాజూటములు ధరించి జటా కటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని అలా ప్రకాశించవచ్చు. కానీ ఆయన తలుచుకుంటే ఆ జడలు కట్టేటువంటి జుట్టు అందముగా మార్చుకొనగలడు ఆయనే. ఆయనంత సౌందర్యవంతుడు, ఆయనంత అందగాడు, ఆయన తొందరగా ప్రత్యక్షమయ్యేటువంటి వ్యక్తి పరమేశ్వరుడు తప్ప ఈ లోకమున ఏ దేవదేవుడు కూడా లేడు అని లోకమంతా దేవతలందరూ ఆరాధిస్తున్నారు, బ్రహ్మాది దేవతలు ఈశ్వరుని. అందుచేత వామదేవ జలమో. అంతేకాదు, జ్యేష్ఠుడు ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు జ్యేష్ఠుడు ఎవరు అంటే శివుడే జ్యేష్ఠుడు. శ్రేష్ఠుడు ఎవరు అంటే శివుడే శ్రేష్ఠుడు, పరమేశ్వరుడే శ్రేష్ఠుడు. వామదేవాయ నమో, నీకు నమస్కారం. జ్యేష్ఠాయ నమో, జ్యేష్ఠునకు నమస్కారం. శ్రేష్ఠాయ నమో, బలాయ నమో, బలప్రమథనాయ నమః, సర్వభూత దమన నమో. బలవంతుడవు నీవు. శివుడంత బలవంతుడు ఎవరూ లేడు. శివుణ్ణి జయించినవాడు ఎవడూ లేడు. ఎవడైనా జయించాడు అంటే అది భక్తి తప్ప మరొక మార్గమే లేదు. అందుకనే కాళహస్తీశ్వర శతకంలో అందరికీ వచ్చినటువంటి ఒక దివ్య మహాపద్యం ఒకటి ఉంది. ధూర్జటి రచించాడు. కాలము తన వశం చేసుకుందట. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచే, ఏ విద్యాభ్యసనం వనర్చెకరి చెంచే మంత్రమూహించే, బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు, నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరాగా. అందుచేతని ఆయన జ్యేష్ఠుడు, శ్రేష్ఠాజనము, బలవంతుడు ఆయనే, బలప్రమథుడు ఆయనే, సకలము కూడా రక్షించేటువంటి వాడు కనుకనే వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో. కాలమును శాసించేది ఆయనే, కాలస్వరూపుడు ఆయనే, కాలకాలుడు ఆయనే, గరళకంఠుడు ఆయనే. ఎన్ని బిరుదులున్నాయో ఈశ్వరునికి. మృత్యుంజయుడు ఆయనే, కాలమును శాసించగలిగిన వాడు ఆయనే, కాలాతీతుడు కనుకనే మహానుభావుడు. సకలము కూడా తన అధీనం చేసుకుని కాళేశ్వరమునందు మహాకాలుని యొక్క రూపంలో మనకు దర్శనమిస్తాడు. త్రిలింగములు అని ఉంటాయి. తెలంగాణ ప్రాంతమునందలి కాళేశ్వరము, రాయలసీమలో కర్నూలు జిల్లా యందలి శ్రీశైలము, తూర్పుగోదావరి జిల్లా యందలి దాక్షారామము. చాలామంది కరారావడిస్తుంటారు బాగా గట్టిగా పలకాలి అని. అది ద్రాక్షారామం, ద్రాక్షలు కాదు, అది దక్షునికి నిలయమైంది కనుక అది దాక్షారామమే. అంటే కరారావుడు కూడా ఇస్తున్నారు. దాక్షారామము పరమ పావనమైనటువంటిది. ఇక మూడవ జ్యోతిగా ఉంచవలసినటువంటిది ఏమిటి అంటే దీపారాధన. అంటే ఒక ప్రతిమతో దీపము చేయాలి. ఏ చిహ్నముగా? అఘోరుని యొక్క చిహ్నముగా. అఘోరుడు ఎవరు? ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. అఘోరుడు. అఘోరుడు అనగానే లోకమంతా భయపడుతూ ఉంటుంది. ఇదొక అవివేకం. అఘోరుడు అంటే ఘోరము కానిది అఘోరము. అది మనం అలా నైతత్పురుష సమాసం అన్నమాట. సత్యము కానిది అసత్యములాగా అఘోరుడు. అఘోరులను చూశాం, అమ్మో గడగడగడ భయపడిపోతూ ఉంటారు కొందరు. అవివేకులై అర్థములు తెలియక ఈశ్వరుని యొక్క దివ్య విమర్శన చేసేటువంటి వాడు మహాపాపి. అఘోరము అంటే ఘోరము కానిది. మానవుడు అనేకమైన ఘోరమైన పాపములు చేస్తూ ఉన్నాడు, తప్పులు చేస్తూ ఉన్నాడు. ఈ తప్పులను, పాపములను తొలగించేటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య. వర్ణించుకుంటూ కూర్చుంటే మహాపాపాలు చాలా ఉన్నాయి. చెయ్యకూడని పనులన్నీ చేశాడు. మరి ఈ పాపములన్నిటినీ క్షమించి
పుణ్యాత్ముడిగా రూపొందించి తనలో ఐక్యము చేసుకొనగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే పరమేశ్వరుడు కనుకనే ఈ దివ్య మహామంత్రం పంచబ్రహ్మలలో. నాలుగవది ఒకటి ఉన్నది, ఇంకొక గొప్పది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. వేదం పలికింది ఏమని? తత్పురుషాయ విద్మహే. తెలుసుకో, నేను తెలుసుకొనుచున్నాను. ఏమని తెలుసుకొనుచున్నావు? తత్పురుషుడు ఆతడు అని తెలుసుకొనుచున్నాను. తత్ అనేటువంటి పదమునకు అర్థమేమిటి అంటే, తత్ అంటే బ్రహ్మ పదార్థం. బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహ్మ ఇతి ఉచ్యతే. ఈశ్వరుడు తెలియజేశాడు బ్రహ్మకు మురారికి, నేనే బ్రహ్మను. బ్రహ్మ వేరు బ్రహ్మ వేరు, ఆ బ్రహ్మ వేరు ఈ బ్రహ్మ వేరు, నేను పరబ్రహ్మ. సకలమునకు మూల కారణమై సర్వే సర్వత్ర వ్యాపించి సర్వశక్తి సమన్వితమైన ఏ శక్తి ఉన్నదో అట్టి శక్తిని పరబ్రహ్మ అని పిలుస్తారు. అట్టి బ్రహ్మస్వరూపమైనటువంటి వాడిని నేని, ఆ తత్ అనేటువంటి బ్రహ్మ పదార్థమునకు ఆధారభూతమైనటువంటి వాడిని. సమస్తము సృష్టించేది నేని, కాపాడేది నేని. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, సకల దేవతలను, సకల గ్రహములను, ఈ ఖనిజ సంపదను, ఈ పంచభూతములను అన్నిటినీ సృష్టించినటువంటి వాడను నేనే. అందుచేతనే తత్పురుషుడు ఆయన. పురుష ఒకే వ్యక్తి, పురుష ఈ లోకమును శాసించేది. పురుషుడు అనగానే సామాన్యులైనటువంటి వ్యక్తులకు అర్థమయ్యేది మన పురుషులు స్త్రీలు అని అర్థం. కానీ వేదాంత భాగమునందు పురుష శబ్దములకు అర్థమే వేరు. ఈ లోకమంతా, అందుచేతనే రాధాకృష్ణుల యొక్క దివ్య జీవితంలో మనమంతా స్త్రీలమే. పురుషుడు ఎవరయ్యా అంటే పరమాత్మయే. ఇక్కడ మనకు స్త్రీ పురుషుల యొక్క దివ్యశక్తి ఎలా ఉంటుంది అంటే, ఏదో లౌకికమైనటువంటి జీవితంతో సామాన్యమైనటువంటి భావన చేసేటువంటి అజ్ఞానులకు ఆ దివ్య అనంత పరబ్రహ్మస్వరూపం గోచరం కాదు. అందుచేతనే బ్రహ్మజ్ఞానము అంత తొందరగా మనిషికి అర్థం కాదు అన్నాడు. పరబ్రహ్మలో పురుషు యొక్క శబ్దమునకు అర్థం ఏమిటి అంటే, కదులుతున్నటువంటి ఈ దేహమునందు కదిలించేది ఏది ఉన్నదో అది ఏ పురుష శబ్దమునకు అర్థం. చెట్టు కదులుతున్నది, కదులుతున్నటువంటి చెట్టునందు ఇది కార్యము అయితే కారణము కదిలించేది. కారణము కనపడదు, కార్యము కనపడుతుంది. చూడండి, నరము కనపడుతుంది, నాడి కనపడదు. వైద్యుడు నాడి చూశాడు అంటాడు, కానీ యథార్థము కాదు. అది అతడు చూసింది నరాన్ని పట్టుకున్నాడు. నరములో ఉన్నటువంటి తరంగాలు ఉన్నవే, ఆ నాడి నరము పట్టుకున్నప్పుడు అర్థమవుతుంది. మనిషిలో, వ్యక్తిలో ఉన్నటువంటి ఈ ఆత్మశక్తి బయటకు వచ్చినప్పుడు వ్యక్తి కదలలేడు. కళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కనుక కదిలేటువంటి దేహమునందు, పలికేటువంటి కంఠమునందు, వినేటువంటి చెవులయందు, చూచేటువంటి కన్నులయందు దాగి ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో కనపడకుండా సర్వే సర్వత్ర వ్యాపించి సర్వమయమై సర్వశక్తి సమన్వితమై అఖండ తేజోమయమై నిత్యమై సత్యమై వెలుగొందుతున్నటువంటి ఆ దివ్యశక్తిని పురుషుడు అని పిలుస్తారు. సూర్యుడు వెలుగొందుతున్నాడు అని తెలుసు అందరికీ, కానీ వెలిగటానికి గల కారణం ఏమిటి? కనపడకుండా ఉన్నది. కరెంటు విద్యుత్ తీగ కనపడుతుంది కానీ కరెంట్ ఎవరికీ కనపడదు. అది ఉన్నదా లేదా అంటే ఇది వెలుగుతున్నది కనుకనే ఉన్నది అని చెబుతున్నావు. అలాగే పూలు కనపడతాయి కానీ పూల లోపల దారము కనపడదు. కనపడాలి అంటే కొన్ని పనులు చేయాలి, అది వేరే విషయం. భగవద్గీతలో అదంతా ఉపనిషత్ సారాంశం తెలియచేశారు. ఆత్మశక్తిని గురించినటువంటిది, పరమాత్మను గురించి. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. కనుక తత్పురుషుడు ఎవరు? సహస్రలింగార్చన దేనికని గొప్పది అంటే, శివమహాపురాణంలో శక్తివంతమైన ఘట్టమన్నమాట ఇది. వేదాంత రహస్యములన్నీ నిక్షిప్తము చేయబడినటువంటి దీని పేరే బ్రహ్మజ్ఞానం. వేళ నేను చెబుతున్నటువంటి ఈ పద్ధతి ఉన్నదే, ఈ పద్ధతినే బ్రహ్మజ్ఞానం అంటారు. బ్రహ్మ పదార్థాన్ని గురించినటువంటి తెలుసుకోవాలి. నేనెవరిని? నాలో ఉన్నటువంటి శక్తి ఏది? నేను అంటే శరీరమా, కళ్ళ, చేతుల, ముక్క, ఏదది? ఇంద్రియములా? కాదు. వీటన్నిటికీ అతీతమైనటువంటిది, నిత్యమై సత్యమై వెలుగొందుతున్న దివ్యశక్తి తత్పురుషాయ విద్మహే. అట్టి పురుష స్వరూపమైనటువంటి నిన్ను నేను తెలుసుకొనుచున్నాను స్వామి. ఈశ్వర ప్రాతస్మరామి భవభీతిహరం సురేశం.
ఉదయముననే లేచి బ్రహ్మజ్ఞాన తత్పరుడనై వెలుగొందుతున్నాను. అట్టి బ్రహ్మజ్ఞానమునకు వేదాంత రహస్యమునకు అతీతమై వేదములకు శృతి అనేటువంటి దానికి శిఖరమున ప్రకాశించే నీ దివ్య రూపము ఏది అంటే ప్రాతస్మరామి భవభీతికరం సురేశం గంగాధరం వృషభవాహనమంబికేశం ఖట్వంగశూలవరదాభయహస్తమీశం సంసార రోగహరమౌషధమద్వితీయం. తత్పురుషుని తెలుసుకొనుచున్నాను. మరొక విశేషం ఏమిటి అంటే ఇక 5వది శక్తివంతమైనటువంటిది ఓం ఈశాన స్వరూపం. ఈయన ఎవరు అంటే ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. సదాశివుడవై వెలుగొందుతున్న నువ్వు ఈశానుడవు. సకల విద్యలకు ఆదిపురుషుడవు నీవు. దక్షిణామూర్తి స్వరూపమై జ్ఞానమును అందించిన వాడివి నీవు. ఢమరుకనాదంతో వివిధములైనటువంటి అక్షర విన్యాసాలను ఈ లోకమునకు ప్రసాదించిన వాడివి నీవు. నటరాజువై ఈ సృష్టి మొత్తానికి చలనమును కలిగించేటువంటి వాడివి నీవు. నటరాజై దేనికని ప్రకాశించాడు అంటే ఆయన నాట్యమే గనక చెయ్యకపోతే ఇక్కడ చెయ్యి ఊగదు. ఆయనే గనక కనుబొమ్మలు అలా సవరించకపోతే మన యొక్క ముఖార విందము ఇక్కడ ప్రకాశించదు. ఆయనే గనక ధిం 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 అని గనక అనకపోతే ఈ నోటిలో నుంచి అక్షర విన్యాసాలు రానేరావు. అక్కడ డమరుక నాదమే ఇక్కడ ప్రకాశించేటువంటి అక్షర విన్యాసాలు. అందుచేతని అక్షరం ఈశ్వర స్వరూపమై వెలుగొందుతుంది కనుక ఈశానం ఈశానుడవై నీవు సకల విద్యలకు ఆదిపురుషుడవై ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. సద్యోజాతము వామదేవం తత్పురుషం, సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము. ఇట్టి పంచబ్రహ్మల యొక్క దివ్య స్వామి దివ్య చరణార విందములకు 100,000 కోటి ప్రణవాలను సమర్పిస్తూ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.